జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. లేమ్మా. నా కొడుకో కోడలో నీ కడుపున పుట్టాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నానమ్మా. ముందుగా చెప్పుంటే ఫ్రూట్సో స్వీట్సో తెచ్చేవాళ్ళం కదమ్మా. అచ్చో ఏం పర్లేదు నాన్నమ్మా. ఫోన్ చేసి విషయం చేద్దాం అనుకున్నాను. ఈలోపు మీరే వచ్చారు. పోనీలేమ్మా, ఇన్నాళ్ళకు శుభవార్త విన్నాం. వస్తామమ్మా. వీరనారాయణ, బయలుదేరదామా? సరేమ్మా, వస్తాను సిట్టమ్మా. ఏమైందమ్మా? మామా ఏమైంది? ఉన్నట్టుండి కాలు బెణికింది. అమ్మా, నొప్పి భరించలేకపోతున్నాన్రా. భగవంతుడా, ఏమిటి నాయనా ఇలా చేసావు? అమ్మా, 4 అడుగులు కాదు కదా, 1 అడుగు కూడా వేసే పరిస్థితిలో లేను. అమ్మా, నొప్పి భరించలేకపోతున్నాన్రా. అలా చూస్తారేంటి? బామ్మగారిని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టండి. కాలికి ఏదైనా ఆయిల్ రాస్తే తగ్గుతుందేమో. త్వరగా. అమ్మా, అయ్యో, జాగ్రత్తమ్మా. అమ్మా, జాగ్రత్త. అమ్మా, అయ్యో, అమ్మా, చిట్టమ్మా, నొప్పి భరించలేకపోతున్నానమ్మా. అమ్మా, అమ్మా, నాన్నమ్మా ఏం కాదు, ఊరుకో, తగ్గిపోతుంది. అమ్మా, చిట్టమ్మా, చిట్టమ్మా, నొప్పి. ఇదిగో ఆయిల్. అమ్మా, అయ్యో, నొప్పి. అమ్మా, భరించలేకపోతున్నానే. అయ్యో, అమ్మా, అమ్మా, నొప్పి భరించలేకపోతున్నాను. నాన్నమ్మా ఊరుకో, నాన్నమ్మా ఏం కాదు, తగ్గిపోతుంది, బాగుపోతుంది. అమ్మా, 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 అయ్యో, బామ్మగారు తగ్గిపోతుంది. కొంచెం ఓపిక పట్టండి. నొప్పి. అయ్యో భగవంతుడా, అయ్యో, అమ్మా, నొప్పి. అమ్మా, నాన్నమ్మా ఇప్పుడు ఎలా ఉంది? అస్సలు తగ్గలేదమ్మా. అలాగా అయితే హాస్పిటల్కి వెళ్దాం, పద. వద్దమ్మా, హాస్పిటల్కి ఎందుకమ్మా? హాస్పిటల్కి ఏం వద్దు. ఓ 2 రోజులు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుందిలే. కాకపోతే నేను ఉండడానికి నీకు అభ్యంతరం లేదు కదా? చచ్చా, నువ్వుంటే మాకు అభ్యంతరం ఏంటి నాన్నమ్మా? నీ కాలు నొప్పి తగ్గేదాకా సంతోషంగా ఇక్కడే ఉండొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.